నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరూ ఇండస్ట్రీని ఏలుతున్న నటులే. ఒకరు ఎలాంటి సినిమా, ఏ డైరెక్టర్ అని ఆలోచించకుండా తన 100వ సినిమాను బిగ్ హిట్ చేసుకుంటే, మరొకరు చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత సినీ రంగ ప్రవేశం చేసి 150వ చిత్రంతో పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఇరువురి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. నందమూరి బాలకృష్ణ సంవత్సరానికి ఒక సినిమా చేసుకుంటూ అది హిట్టా ఫట్టా అని ఆలోచించకుండా ముందుకు దూసుకెళ్లిపోతున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి గురించే చూడండి. ఆ కథ గురించి డైరెక్టర్ క్రిష్ చెప్పగానే దాన్ని సెట్స్ మీదకు తెచ్చేదాకా బాలయ్య ఊరుకోలేదు. త్వరగా చిత్రాన్ని పూర్తి చేసి సంక్రాంతి కానుగ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత కూడా తన 101వ చిత్రాన్ని సైతం ఎవరు ఊహించని విధంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్తో తీయనున్నారు. సినిమాలు తీయడంలో, హీరోలను చూపించడంలో పూరి స్టైలే వేరు. అది అందరికీ తెలిసిందే. సినిమాలో హీరోలను ఒక మాస్గా చూపిస్తూ ఉంటాడు. ఫ్యాక్షన్ మహిళల నేపథ్యం ఉండే విధంగా సినిమా చేసే బాలయ్యను పూరి ఏ విధంగా చూపిస్తాడో చూడాలి మరి. మరోవైపు చాలా గ్యాప్ తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో తన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150తో పెద్ద విజయాన్ని అందుకున్నాడు చిరు. అయితే 150వ సినిమా కోసం చిరు చాలా కాలం వేచి చూశారు. ఎన్నో కథలు విని అవి నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారు. ఒక దశలో దర్శకుడు పూరితో సినిమా అనుకున్నప్పటికీ సెకండ్ హాఫ్ నచ్చకపోవడంతో చిరు ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశాడు. చివరికి వివి వినాయక్ తో ఖైదీ నెంబర్ 150వ సినిమా తీసి బిగ్ హిట్ అందుకున్నాడు. అయితే 151వ సినిమాకు సైతం చిరు తాత్సారం చేస్తున్నాడు. ఆచి తూచి అడుగులేస్తున్నాడు. మరి తన 151వ సినిమాను చిరు ఎవరితో చేయనున్నాడో చూడాలి మరి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.